12 గంటలప్పుడు సరేలే చూశాను నేను, సరే అనుమానం వచ్చింది నాకు, కానీ ఎందుకులే అని చెప్పేసి అని మళ్ళా గ్రామంలోకి వెళ్ళి మేమంతా గ్రామంలో విజిట్ చేసుకొని అన్ని చూసుకొని మళ్ళీ అదే రూట్ను వచ్చేసరికి 2 అయింది. 2 గంటలకు కూడా అక్కడే ఉన్నారు వాళ్ళిద్దరు. ఇక కారు ఆపమన్నాను నేను, ఆపి దిగాను. ఎందుకున్నారు ఇక్కడ మీరిద్దరు, మీ ఇల్లులు ఎక్కడ అని చెప్పేసానంటే మాది ఇక్కడే ఇల్లు, నేను నిద్రపట్టక మేము ఇక్కడికి వచ్చామని ఏ సాగు చెప్తున్నారు. సరే మా వాళ్ళు కిందకి దిగి 2 తగిలిచ్చారు అబ్బాయికి. తగిలిచ్చేసరికి వాడు నిజం చెప్పాడు. నేనేం చేశానంటే సరే ఈ టైంలో 2 గంటల టైంలో మనం అందరం వెళ్ళి ఒక ఆడపిల్ల ఇంటికి వెళ్ళి మీ అమ్మాయి పరిస్థితి ఇదే అని చెప్తే తల్లిదండ్రులు ఏమవుతారో, మీరు వద్దు నేనే వెళ్తానని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకొని అమ్మాయి వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. మిగిలిన మా కానిస్టేబుల్ వెళ్ళి అబ్బాయి ఇంటికి వెళ్ళి అబ్బాయిని వదిలిపెట్టి ఇంటికి వెళ్ళేసి వాడిని బాగా కొట్టారు. కొట్టి 4 తగిలిచ్చారు. ఆ తల్లిదండ్రులకు కూడా బాగా మీరు ఏం చేస్తున్నారో, పిల్లలు ఏం తెలియదా మీకు, ఈ టైంలో పిల్లలు ఉన్నారా లేదా ఇంట్లో అని కూడా చూసుకునే పరిస్థితులు మీరు లేరా అని చెప్పేసి అని వాళ్ళు చెప్తే నేను వెళ్ళేసరికి ఆ టయానికి ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఆరు బయట నిద్రపోతున్నారు. నిద్రపోతూ ఉంటే సరే నేను లేపేసరికి సడన్ గా లేచారు పాపం ఆ తల్లిదండ్రులు. ఏంటమ్మా అంటే ఇంకా లోపలికి వెళ్ళటం, అందరూ చుట్టుపక్కల వాళ్ళు వస్తారేమో లోపలికి వెళ్ళి అమ్మా మీరు పరిస్థితి ఇది, మీ అమ్మాయి ఇలా వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను చెప్పేసరికి వాళ్ళు తల్లిదండ్రులు ఇద్దరు కింద కాళ్ళ మీద వంగి ఏడ్చారు. అమ్మా ఈ అమ్మాయి భవిష్యత్తు కోసం మేము రే వెనక పగలనక కష్టపడుతున్నాము, ఈ అమ్మాయి బాగా చదువుకోవాలి, మాలాగా కష్టపడకూడదు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో మేము ఈ విధంగా కష్టపడుతుంటే ఈ అమ్మాయి ఇలా చేసిందని చెప్పేసి అని ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అప్పుడు అనిపించింది తల్లిదండ్రులుగా మనము బిడ్డల్ని ఎలాగంటే బడికి పంపిస్తున్నాము, బాగా చదువుకుంటున్నారన్న ఉద్దేశంలో తల్లిదండ్రులు ఉంటున్నారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం గమనించుకోవటం లేదు. ఇప్పుడు గతంలో అయితే మా పేరెంట్స్ అందరూ కూడా మమ్మల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడేవాళ్ళు, ప్రేమగా మేము చెప్పింది వినేవాళ్ళు, స్కూల్ విషయాలు చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో మీరు మాట్లాడట్లేదు, ప్రేమగా ఉండటం లేదు. ఎప్పుడైతే ప్రేమ కరువు అవుతుందో విద్యార్థులకి అప్పుడే వాళ్ళల్లో లేనిపోని ఆలోచనలు కలిగించిన వాళ్ళ మనమే అవుతాము. దయచేసి మీ పిల్లలతో 1 గంట సేపు కూర్చొని మాట్లాడండి. వాళ్ళు ఏదో చెప్పాలని వస్తారు, మీరేంటి ఆ సీరియల్స్ చూస్తా ఇప్పుడు కాదులే పో అని చెప్పేసి అని వాళ్ళని మనము పంపిస్తున్నాం. అది ఎంతవరకు కరెక్ట్? మరి ఆ పిల్లలు ఎవరితో చెప్పుకుంటారు చెప్పండి? తల్లిదండ్రులుగా మీరు వినాలి కదా. మీరేమనుకుంటున్నారు, మీరు కష్టపడి పాప రెయిన్బోలు కష్టపడి మీరు ఉంటున్నారు, కానీ ఏదో ఒక టైంలో మనం పిల్లలతో ఎప్పుడైతే ప్రేమని మాట్లాడతామో ఆ నిజమైన ప్రేమను ఆ విద్యార్థులకు అందిస్తామో విద్యార్థులు సరైన మార్గంలో ఉంటారు. మీరు ఇంత మెగా పేరెంట్ మీటింగ్ ఎందుకు చేశారంటే ప్రభుత్వం వాళ్ళు తల్లిదండ్రులు భాగస్వాములు అయితే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. స్కూళ్ళల్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిస్తేనే ఆ విద్యార్థుల జీవితము. ఎప్పుడైతే మన విద్యార్థులకి అలాంటి ప్రేమను అందించండి, పిల్లలతో మాట్లాడండి. ఏం చేసే వరకు మీ అమ్మాయి మీ అబ్బాయి స్కూల్కి రాలేదన్న విషయం మీకు అర్థం కావటల్లా. మీతో పాటే బడికి వస్తున్నాడు, మళ్ళీ మీతో పాటే సాయంత్రం బ్యాగ్ తీసుకొని ఇంటికి వెళ్తుంటే వీడు బడికి వెళ్ళారని మీరు అనుకుంటున్నారు. కానీ ఆ స్కూల్ టీచర్ ఫోన్ చేసే వరకు ఆ విద్యార్థి ఎక్కడున్నాడు, బడికి వెళ్ళలేదన్న విషయం మీకు తెలియట్లేదు. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు ప్రేమను పంచండి. విద్యార్థులు మంచి భవిష్యత్తుకి మనం పునాది వేయాలి. మన ప్రేమ వాళ్ళ జీవితానికి ఆటంకం కలిగించకూడదు. అలాగే కొంతమంది గేమ్స్ ఆడుతుంటే ఇష్టపడరు. అసలు గేమ్స్ ఆడితేనే కదా వాడికి కష్ట సుఖాలు అనేది తెలిసేది. గ్రౌండ్ ఎప్పుడైతే పైకి లభిస్తా కింద పడతా ఆడతాడో కష్ట సుఖాలు వాడికి తెలుస్తాయి. గ్రౌండ్ లో మనం ఆడించాలి, వాడు ఆడాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th క్లాసుల్లోనే కొంతమంది చిన్న మాట అనేసరికి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు? వాడికి కావాల్సిన దాన్ని మనం అందించట్లేదు, ప్రేమనే అందిస్తున్నాం. మీ ప్రేమ విద్యార్థి భవిష్యత్తుకి ఆటంకం కాకూడదు. దండించే దగ్గర దండించాలి, ప్రేమను పంచే దగ్గర ప్రేమను పంచాలి.
గ్రౌండ్ లో ఆడాలి, గ్రౌండ్ లోనే వాడి జీవితము విజయానికైనా విజయమైనా అపవిజయం కలిగినా కూడా వాడు తట్టుకునే శక్తిని ఆ గ్రౌండ్ ఇస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి తల్లిదండ్రులు కూడా భాగస్వాములు కండి. ఇప్పుడు మీరు ఒక్కొక్క పని ఉంటే పొద్దున వస్తారు, వచ్చేసి మీ పని మీరు చూసుకొని వెళ్తారు. స్కూల్ దగ్గరికి రండి, మా అమ్మాయి ఎలా చదువుతుంది, మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు అని ఆ టీచర్స్ని అడగండి. ఇక్కడ మంచి సబ్జెక్ట్ కలిగిన టీచర్స్ మీకు ఉన్నారు. ఇక్కడ 1000 మంది విద్యార్థులు, ఇన్ని ప్రైవేట్ స్కూళ్ళ మధ్య 1000 మంది విద్యార్థులు చదువుతున్నారంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఏ విధంగా కష్టపడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించాలి. కాబట్టి దయచేసి ప్రతి పేరెంట్ కూడా పిల్లల గురించి ఆలోచించండి, పిల్లలతో ప్రేమగా మాట్లాడండి. పిల్లలు చదువుతున్నారా లేదా అనేది నెలకు ఒకసారి అయినా సరే వచ్చి స్కూల్కి వచ్చి మీరు ఆ టీచర్స్ని అడగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి మరొకసారి ధన్యవాదం తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓకే మేడం గారు, చాలా విషయాలు